ఇది ఈరోజు ఏం వీడియో పెట్టిందా అని మా చుట్టాలందరూ తొంగుని చూస్తారు ఈ వీడియో నాకు తెలిసి. కానీ ఒక్క లైక్ కూడా చేయరు. చుట్టాలకు మాత్రమే చెప్పాను, అందరినీ కాదండి, ఫ్రెండ్స్ని అయితే అనట్లేదు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి దసరా హాలిడేస్కి నేనైతే మా ఇంటికి వెళ్ళాను, ఊరికి. అక్కడ మా కోసం మా అమ్మ ఏమేమి పిండి వంటలు చేసి పెట్టింది, నేను ఏమేమి తిన్నాను అనేది మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. వీడియో మొత్తం చూడండి. మా అమ్మకైతే బూరెలు చేయడం రాదు, చాలా చేయాలి కాబట్టి వేరే పక్కింటి ఆంటీ వాళ్ళని కొత్తగా ఎవరైనా పిలిచింది, వాళ్ళు చేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మర్చిపోకుండా. మాకు కొబ్బరి చెట్లు ఉన్నాయన్నమాట. ఆ కొబ్బరికాయలతో మా అమ్మ మా కోసం, నాకు మా అన్నయ్య వాళ్ళకి అందరికీ కలిపేసి కొబ్బరి బూరెలు అయితే చేసి పెట్టిందండి. అలాగే నేను ఏమేమి తిన్నాను అనేది కూడా ఉంది. పచ్చి రొయ్యల కర్రీ తిన్నాను, నాకు చాలా ఇష్టం అన్నమాట. దసరా హాలిడేస్కి వెళ్తే మా అమ్మ ఇలాగే చేస్తుంది. మేము ఎప్పుడు వెళ్ళినా సరే ఇలాగే చేస్తుంది అనమాట. హాలిడేస్కి వెళ్ళిన ప్రతిసారి ఇలానే ఉంటుంది మాకు. మేము ఎప్పుడు సెలవులకు వెళ్ళినా మా కోసం మా అమ్మ అలాగే అన్నీ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తాం అనమాట వెళ్ళి. ఈ వీడియోలో నేను ఏమేమి తిన్నానో అనేది షేర్ చేస్తున్నానండి. ఆ వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, చూస్తేనే తెలుస్తుంది కదా. చూసిన ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వట్లేదు, చూస్తున్నారు కానీ. ఇక్కడ నేను రోజుకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాను. అది ఎలా చేశాను అంటే అరిటాకులు తిన్నానండి, చాలా ఇష్టం అనమాట నాకు. ఫుడ్ కూడా అరిటాకులోనే తిన్నాను. అది లాస్ట్లో ఉంది, వీడియో చూడండి.